ఆ రోజంతా నేను షాపు దగ్గర అడుక్కునేవాడిని. ఎవరైనా రూపాయి ఇస్తే పాట పాడేసేవాడిని, ఎవరైనా రూపాయి ఇస్తే పాట పాడేసేవాడిని. సినిమా పాటలు పాడుకుంటూ రోడ్డు మీద అడుక్కున్నాను. నేనేం గొప్పోడిని కాదండి, నేను పనికిరానోడిని, నేను ఏ యోగ్యత లేనోడిని. సినిమా పాటలు పాడుకుంటూ రోడ్డు మీద అడుక్కున్నాను. నాకు సరైన బట్టలుండేవి కాదు, 2 నిక్కర్లు ఉండేవి. ఒకరోజు స్నానం చేసి ఒక నిక్కర మార్చుకునేవాడిని, ఒకరోజు స్నానం చేసి మరొక నిక్కర మార్చుకునేవాడిని. శరీరం అంతా వాసన వచ్చేసేది. స్నానం లేక, సరైన బట్టలు లేక, స్నానం లేక, సరైన బట్టలు లేక నా ఒళ్ళంతా తామర వచ్చేసింది. నా ఒళ్ళంతా తామర వచ్చేసింది. ఈ తామర కచ్చితో రోడ్డు మీద అడుక్కుంటున్నాను, తామర కచ్చితో రోడ్డు మీద అడుక్కుంటున్నాను. దిక్కుమాలి బ్రతుకున్నది. ఒంటి మీద షర్ట్ ఉండేది కాదు, కప్పుకోవడానికి దుప్పడు ఉండేది కాదు, మా అమ్మ మంచం మీద పడుకోనిచ్చేది కాదు, తల్లి ప్రేమ చూపించేది కాదు, తండ్రి ప్రేమ నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఈ తామర గజ్జితో రోడ్డు మీద అడుక్కుంటున్నప్పుడు సత్యానందం గారని ఒక గొప్ప దైవజనుడు, ఆయన ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటున్నారు. ఆ గొప్ప దైవజనుడు నన్ను చేరదీసి హాస్పిటల్ తీసుకొని వెళ్ళి వైద్యం చేయించి మొట్టమొదటిగా నన్ను దేవుని మందిరానికి నడిపించాడు ఆ దైవజనుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. హల్లెలూయా. దేవుని మందిరం అంటే మానవుడిని బాగు చేసే స్థలము. దేవుని మందిరం అంటే పాడైపోయిన వారిని బాగు చేసే స్థలము. నేను దేవుని మందిరానికి నడిపించబడ్డా, అయితే దేవుని మందిరంలో దేవుని పాటలు పాడేవాడిని, బయటికి వెళ్ళి సినిమా పాటలు పాడుతూ అడుక్కునేవాడిని. దేవుని మందిరంలో దేవుని పాటలు పాడుతూ ఉంటే అందరూ మెచ్చుకునేవారు, బయటికి వెళ్ళి సినిమా పాటలు పాడుతూ అడుక్కునేవాడు. అది నెలనండి. అది నెలలో ఎవరైనా ఒక ఎంగిలి మొత్తిస్తే బాగుందనిపించేది. చాలా ఆకలేసేది, నాకు చాలా ఆకలేసేది. ఎవరు ఇచ్చేవారు కదా, ఎవరు పట్టించుకునేవాడు కాదు. అంతేకాదు, ఈ సత్యానందం గారిని దైవజనుడు నన్ను ఎలా ప్రేమించాడంటే, వాళ్ళ అమ్మగారు సగం అన్నం పెడితే నాకు సగం అన్నం ఇచ్చేవారు. ఆయన మా అమ్మ నన్ను ప్రక్కన పడుకోబెట్టుకోలేదు, ఆయన నన్ను ప్రక్కన పడుకోబెట్టుకున్నారు. ఆయన భుజం మీద చేపెట్టుకొని నన్ను నడిపించేవారు. ఈ విధంగా 93వ సంవత్సరం 92వ సంవత్సరం అంతా నామకార్థ జీవితంతో సినిమా పాటలు పాడుకుంటూ రోడ్డు మీద అడుక్కున్నాను. నేను 93వ సంవత్సరం, నా వైపు మీరు బాగా చూడాలి. 93వ సంవత్సరం జనవరి 26వ తారీఖు. మా ఇంటి దగ్గర ఎవరూ లేరండి, నేను ఒక్కడనే ఉన్నాను. ఏడుస్తున్నాను. ఎందుకు ఈ బ్రతుకు, ఈ కళ్ళు లేని బ్రతుకు నేను బ్రతకలేను. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడు, నా వల్ల లాభమేంటి దేవునికి, ఎందుకు ఈ బ్రతుకు అని ఏడుస్తూ ఉన్నాను. నేను ఎక్కవలసిన బస్సు నా పక్క నుంచి వెళ్ళిపోతే అదే బస్ కోసం 2 గంటల ఎండలో నిలబడి ఏడవడం నాకు తెలుసు. బాత్రూమ్ డ్రైనేజీలో నా కాళ్ళు పడిపోతే ఏడవడం నాకు తెలుసు. ఎందుకు ఈ బ్రతుకు అని ఏడుస్తూ ఉండగా ఒక స్వరం నాతో మాట్లాడుతుంది. నా వైపు మీరు బాగా చూడాలి. ఒక స్వరం నాతో మాట్లాడుతుంది. నా కుమారుడా, నేనే నిన్ను పుట్టించాను, నా కోసం పాడగలుగుతావా? నా కుమారుడా, నేనే నిన్ను పుట్టించాను, నా కోసం పాడగలుగుతావా అనే స్వరం నాతో మాట్లాడుతుంది. ఎప్పుడైతే ఆ స్వరం నాతో మాట్లాడిందో నా అడుక్కునే జీవితం పోయింది. ఎప్పుడైతే ఆ స్వరం నాతో మాట్లాడిందో నా హృదయంలో ఉన్న బరువంతా తేలికైపోయింది. ఎప్పుడైతే ఆ స్వరం నాతో మాట్లాడిందో దేవుడు నాకు ఒక పాట నేర్పించాడు.
స్వరము ద్వారా దేవుడు నాకు ఒక పాట నేర్పించాడు. ఆ పాటే ఈరోజు ప్రపంచమంతా పాడుతున్న ఎవరూ లేక ఒంటరిని అనే పాట ప్రభు నాకు నేర్పించాడు. రచన, స్వరకల్పన, గానము దేవుడే. ఆ పాట ద్వారా దేవునికే క్రెడిట్ రావాలి. దేవుడే ఆ పాటకు నిర్మాత, దేవుడే ఆ పాట నాకు నేర్పించాడు. అది మీకోసం ఒకసారి నేను పాడి దేవుణ్ణి మహిమపరుస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. మీ ఇద్దరు కొంచెం తగ్గిస్తే మా మాటలు పడుతుంది. ప్లీజ్ 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 స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. స్నేహితులని నన్ను మోసం చేశారు, బంధువులని నన్ను ద్రోహం చేశారు. స్నేహితులని నన్ను మోసం చేశారు, బంధువులని నన్ను ద్రోహం చేశారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో వారు తొలగిపోతారు. యేసయ్యా, నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో వారు తొలగిపోతారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగా
యేసయ్యా